అయితే ఇక్కడ ఏమైందో తెలుసా, సొంతోళ్ళు ఏదోము వారిని నట్టేట ముంచేశారంట. నేను చెప్పలా, బైబిల్ చెప్తుంది. వారు నీ అన్నం తిన్నారు, కానీ నీకు ఉరులు అంటే ఏం చేశారు చెప్పండి? కొంతమంది మనతోనే ఉంటారు, మనకే చెప్పండి, గోతులు తెస్తారు. వండర్ఫుల్ వర్డ్, గోతులు, యేసు రక్తమే. దీన్నే ఏమన్నారంటే, సొంత వారిని నమ్మితే నట్టేట మునగడమే. ఏం చెప్పండి? అదేంటి అయ్యగారు, మా ఊళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కూతురి గుణం పెళ్ళికి ముందు తెలిసిద్ది. ఏం చెప్పండి? కొడుకు గుణం పెళ్ళైన తర్వాత తెలిసిద్ది. ఏం చెప్పండి? మీకు అర్థమైందా నేను చెప్పింది? భార్య గుణం భర్త ఏమి సంపాదించినప్పుడు తెలిసిద్ది. భార్య గుణం ఎప్పుడు తెలిసిద్ది? మరి భర్త గుణం ఎప్పుడు తెలిసిద్ది? భార్య చిన్న తేడా వచ్చిందంటే ఇక చూడు, ఇక వీడు వీరప్పన అయిపోతాడు. ఏం చెప్పండి? వీరప్పన్. నువ్వు కాల్చుకో. మా వాళ్ళు అలా చేయరండి, మా సొంతోళ్ళు మా వాళ్ళు అలా చేయరండి. రాసిస్తావా అగ్రిమెంట్ మీద? సొంతోళ్ళైనా ఊర్లో వాళ్ళైనా ఆ టైం వచ్చిందంటే నట్టేట ముంచే బతికే అందరిది. ఆ టైం వస్తే ఏం చెప్పండి? అందుకే నేనేం చెప్తున్నానంటే, ముంచునోడు ఒక్కడే, యేసు ప్రభువారు. మునిగిపోతే లేపుతాడు, మోసపోతే ఆదరిస్తాడు, అన్యాయం జరిగితే న్యాయం చేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన ముంచడానికి రాలేదు, నిన్ను పైకి లేవనెత్తడానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచండి. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ముంచేవాడైతే యేసయ్యని నమ్ముకోవద్దు. ఆయన ముంచడు, ఎవరిని ముంచలా. ఆయన్ని చాలామంది ముంచారు, ఆయన సేవకులను చాలామంది ముంచారు. కానీ యేసయ్య కూలిపోయి రాలిపోయి బలహీనపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికి వచ్చాడు. నా మాటలు వినండి అమ్మా, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఈ రాత్రి ఎవరు మోసం చేశారంటే, సొంత వాళ్ళే, సొంతూరోళ్ళే, నా సొంతం అమ్మ, నా సొంతం నాన్న, నా సొంతం మా అన్నయ్య, నా సొంతం మా తమ్ముడు, నా సొంతం చెప్పు. హల్లెలూయా. స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు బయటపడుతుంది దేశం మీద ప్రేమ ఒక్కొక్కరికి. ఇంకా ఆ తర్వాత ఐ యామ్ ఇండియన్. ఏం చెప్పండి? ఆగస్టు 15గా ఇక అప్పుడు తప్ప గుండెల మీద జెండా అప్పుడు ఆ ఒక్కరోజే. ఇక ఆ తర్వాత ఎక్కడ ఉంటుంది అది? కానీ క్రైస్తవుడు ఏంటో తెలుసా? ఆగస్టు 15, జనవరి 26 ఈ రోజులు మాత్రమే కాదు గుండె మీద ఫ్లాగ్ పెట్టుకునేది. అనుదినము దేశము బాగుండాలి, దేశము సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు బాగుండాలి, జిల్లాలు బాగుండాలి, నాయకులు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అని మున్నీరై కన్నీరు కాచి దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడప్పుడు మనకు సొంతోళ్ళు బయటపడుతూ ఉంటారు. ఫంక్షన్ అయిందా? చెప్పు. ఇల్లు కట్టుకున్నావా? మావాడే, మా మామూలుయే, మా సన్నయ్య. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు రోగంలో ఉన్నప్పుడు, వాళ్ళు సమస్యలో ఉన్నప్పుడు, ఈ 10 రూపాయలు ఉంచుకోరా, ఈ 100 రూపాయలు తినరా అది లేదు. చెప్పడానికి బడాయి మాటలు బోలని చెప్తారు. నీకంటే నాకంటే బాగా ప్రసంగించింది దెయ్యం. ఏం చెప్పండి? దానికి ఒకటే అలవాటు లేదు, చెప్పింది చేయదు. దెయ్యానికి కొన్ని అలవాటు ఏంటి చెప్పండి? దానికి లేని అలవాటు ఏంటంటే చెప్పింది లేదు. దేవుడు చెప్తాడు, ప్రతి ఒక్కరికి చెప్తాడు. ఆ చెప్పింది చేయకపోతే మనం నిజంగా చెప్పాలంటే సర్ప సంతానం. అందుకే మనందరి జీవితాల్లో దేవుడు చెప్పింది చేయాలి. ఏం చెప్పాడు దేవుడు? యెహోవాను నమ్ముకొనుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతా నా వారేనని ఎంతో సంబరపడగా
నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే, అంతా నా వారేనని ఎంతో సంబరపడగా, నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, తీరం చేర్చేందుకు నడచి వచ్చినావా, కన్న తండ్రి నీవై నన్నాదరించినావే, కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తిల్తును, కంటే ఉత్తమము నీ కృపను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ ఏదోము వారు మా సొంతోళ్ళు అన్నయ్య ఒక ముద్ద తినెళ్ళరా, ఒక పాలొచ్చి కూర్చోరా అనుకున్నారు, సంధి చేసుకున్నారు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, సొంతోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చేతిలో కొంతమంది డైలాగులు చెప్పి ఒక మాట, అది కరెక్టేనా? ఇది డైలాగ్ వేస్తారు. నా మాటే యేసు రక్తమే వద్దు గుండు మిగిలిద్ది. ఏం చెప్పండి? గుండు ఎట్ ద సేమ్ చేతిలో బొచ్చే. కాబట్టి నమ్మితే నట్టేట ముంచేశారు. ఎవరంటే సొంతోళ్ళు. ఎవరిని? ఏదేము వారిని. ఎవరిని చెప్పండి? వాళ్ళు అప్పుడు మరి అట్లాగే జరిగింది, ఇప్పుడు అలా జరగదు అనమాకండి. చెప్పలేం అమ్మా, చెప్పలేం. నా అనుకుంటావు కదా, వాళ్ళు ముంచినప్పుడు వచ్చే బాధ నీకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు. అందుకని నేను చెప్తున్నాను, సొంతోళ్ళు నట్టేట ముంచేశారు ఏదోము వారిని. అయితే దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఏదేమో ఇప్పుడికైనా వివేచన కలిగి ఉండు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మమాక, నన్ను నమ్ము. నా ప్రాణం పోయిన నీ నమ్మకాన్ని వమ్ము చేయను. నన్ను నమ్ము, నేను నీకు ద్రోహం చేయను. నన్ను నమ్ము, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, నమ్మితే నట్టేట ముంచింది ఎవరు? సొంతోళ్ళు. అందరనండి, ఎవరిని ముంచారు? ఏదేము వారిని. ఎవరిని చెప్పండి? ఇక రెండవ మాట చెప్తాను. నమ్మితే నట్టేట ముంచింది ఎవరంటే, నమ్మితే నట్టేట ముంచింది ఎవరంటే స్నేహితుడు. చెప్పండి. ఆయన ఒక పని మీద వచ్చాడు, ఆ పని జరిగించాలని ఒక 12 మందిని ఎంచుకున్నాడు ఆయన. నానా, ఒక పని మీద వచ్చాడు ఆయన, పెద్ద ఆయన. ఆయన ఏం చెప్పండి? చాలా పెద్ద ఆయన. ఒక పని మీద వచ్చాడు, 12 మందిని ఎంచుకున్నాడు. 12 మందిని ఏమన్నాడు తెలుసా? మీరు బానిసలు కాదు, మీరు నా స్నేహితులు అన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తలంతు ఇచ్చాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దీవెనిచ్చాడు. అయితే ఆ 12 మందిని కూడా ఆయన ఎలా చూశాడు తెలుసా? స్నేహితులు లెక్క చూశాడు. ఎలా చూశాడు చెప్పండి? అయితే ఏమైంది? ఒక స్నేహితుడు నమ్మినటువంటి ఆ పెద్ద ఆయన్ని వెండి నాణ్యాల కోసం, ఏం చెప్పండి? ఇలాంటి స్నేహితులు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు ఎప్పుడు మారుతారంటే, వాళ్ళ మనసు ఎప్పుడు మారుతుందంటే, నిన్న తిన్న అన్నమా కాదు,
ఆ అన్నం అరిగిన తర్వాత